డిసెంబర్ 16 దేవుని వాగ్దానం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక దినం మనమందరం ప్రభువుని స్తుతించే ధన్యత దేవుడు మాకు దయచేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, అడ్వెంట్ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననాన్ని ధ్యానం చేస్తూ అడ్వెంట్ రాకకు గల ఉద్దేశాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు యేసు ప్రభుల వారు తన యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేయటానికి ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు స్వామిని ఈ లోకానికి పంపింపజేశాడు. ఆయన ఈ లోకానికి రావటము ద్వారా మానవాళికి కలిగినటువంటి అద్భుత ఆశీర్వాదం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంత మాత్రమే కాదు, తాను ప్రేమించినటువంటి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేయటం, అది విమోచన అనే దానికి గల పరిపూర్ణ అర్థాన్ని జ్ఞాపకం చేస్తూ పాపక్షమాపణ కలుగుచున్నది. నీవు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి నీకున్న పలుకుబడి కానీ ధనం కానీ దేని నుండైనా నువ్వు విమోచింపబడవచ్చేమో, దేనినైనా కొనుక్కోవచ్చేమో, ఏది కావాలంటే అది తీసుకోవచ్చేమో, కానీ ఒక్క పాపక్షమాపణ మాత్రం నీకు ఏ నరుడు కూడా ఇవ్వలేడు. ఆ పాపక్షమాపణ దైవ కుమారునిగా భూలోకానికి ఎత్తించిన క్రీస్తులో మాత్రమే కలుగుతుంది. ఆయన రాక మన జీవితాల్లో పాపక్షమాపణ కలిగింపజేసింది, అంటే మనలను విమోచింపజేసింది. అంధకార సంబంధమైన ఆ పాపము నుండి మనకి విడుదలను అనుగ్రహించి రాజ్య నివాసులుగా చేసింది యేసుక్రీస్తు ప్రభుల వారి జననం. అటువంటి క్రీస్తు జననం నీకు, నీ కుటుంబానికి నిజమైన విమోచన కలిగింపజేసి నిన్ను క్రీస్తు రాజ్య నివాసులుగా చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగొన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితాల్లో విమోచన కలిగింప చేయండి. అంధకార సంబంధమైన వాటి నుంచి విడుదలనిచ్చి పరిపూర్ణ క్షమాపణ వారు పొందుకుని వారై నీ రాజ్య వాసులుగా బిడ్డలను చేయమని ప్రార్థిస్తున్నాను. అడ్వెంట్ బిడ్డల జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ దినము ప్రభు తండ్రి వారి ప్రయాణాల్లో, పనులలో, తలపెట్టిన కార్యాల్లో అన్నిటిలో తోడుగొండండి. చంటి బిడ్డలకు, పెద్దవారికి ఈ చలి ఎలాంటి ఇబ్బంది కలగ చేయకుండా కాపుదలు ఇవ్వండి. ఈ దినమంతా నీ కాపుదల్లో, నీ భద్రతలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, ఆహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీవే తోడుగా ఉండి సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.